కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 1వ వచనం. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వెళ్ళాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఇది. మనం ఆరాధన జరుపుకునేటప్పటికే ఆటంకాలు కలుగుతూ ఉంటాయి కదా. ఈ పాటికి ముగించుకున్న టైం కొద్దిసేపే చెప్తాను. చాలా పెద్ద వాక్యం ఇది. చదవబడిన వాక్య భాగంలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. అకుల, ప్రిస్కిల్లా, దైవజనుడైన పౌలు గారు, ముగ్గురు కనిపిస్తున్నారు. ఈ జంట చాలా అన్యోన్యకరమైన జంట. ఎందుచేత అంటే పరిశుద్ధాత్ముడు ఆ రీతిగా వారిని అక్కడ వ్రాయించాడు అని అంటే వాళ్ళ గురించి చాలా ఆలోచించాలి. వారు చేసిన పనులు మనము కూడా అనుసరించదగినవి. ఎందుచేతంటే మనం అనుకుంటాం మనకంటే భక్తిపరులు లేరు, దేవుణ్ణి తెలుసుకున్నాం, నమ్మి బాప్తిసం తీసుకున్నాం, రక్షించబడ్డాం అనే అనుకుంటుంటాం. కానీ ఒక విశ్వాసి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. మనకు తెలిసింది కొంచెమే, మనకేం తెలీదు. మనకు తెలిసింది ఏంటంటే మన ఇంటిలో అవసరతలు చెప్పుకోవటం, మన అక్కర్లు చెప్పుకోవటం, మనకు కావలసినవి ఆయన అడుగుట్టుకోవటం, ఆయన ఇవ్వకపోతే అలగటం. ఇన్నిసార్లు చేసిన నాకు ఈ కార్యం జరగలేదు అని ఆయన్ని సణుక్కుంటాం, గొణుక్కుంటామే తప్పితే నిజమైన భక్తి ఈ రోజుల్లో కనిపించటం లేదు. ఈ వాక్యం దాదాపుగా 2-3 గంటలు చెప్పుకోవచ్చు, అంత డెప్త్ కలిగిన వాక్యం ఇది. అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడికి వచ్చాడంట? కొరింథునకు వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఆలోచన చేశాడు. దేవుడు శిష్యులను తయారు చేసిన తర్వాత శిష్యులను అభిషేకించి వారికి అందరికీ అధికారాన్ని ఇచ్చి మత్తయి సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చెబుతాడు. చదవద్దు, నేను చదువుతాను. మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామములోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంట ఉండండి అని దేవుడు వారికి చెప్పాడు. హల్లెలూయా. ఎవరింటికి వెళ్ళాలట? ఒక దైవజనుడు మన చోట దగ్గరికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అడగాలి ఏమని? ఇక్కడ భక్తులు ఉన్నారు కదా, యేసు ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, యోగ్యముగా ఎవరున్నారు, దేవుడు వాక్యములో చెప్పినట్టు ఎవరు నడుచుకుంటున్నారు, ఆ యోగ్యత కలిగిన వ్యక్తులను మీరు కనుగొని వారింటికే వెళ్ళమన్నాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి మీరు అక్కడ ఉన్నంతకాలం వాళ్ళ ఇంట్లో ఉండండి అని అన్నాడు. ఈ రోజున ఒక విశ్వాస జీవితంలో అలా జరుగుతుందా? దైవజనుడు అటుగా వెళుతూ ఉన్నాడు. ఒక్కసారి వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేసి వెళ్ళండి అనేవాళ్ళు ఉన్నారా? లేరు.
ఒకసారి ఏది సంఘాన్ని గురించి దైవజనుడు ప్రార్థించేటప్పుడు ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు అనుకోండి. నీ ఇంటిలో ఏ ఇబ్బంది ఉందో నీ గురించి నీ కాపరి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అతనికి బయలుపరుస్తాడు అక్కడికి వెళ్ళమని. మీకు తెలియదు ఆ సంగతి. ప్రేరేపించి మేము వచ్చి ప్రార్థన చేస్తామమ్మా అని అన్నాను అనుకోండి, అది గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. ఎందుచేతంటే ఆ యోగ్యత మీలో కలిగి ఉంటేనే దేవుడు దైవజనుడికి చెప్తాడు. అందుకనే యేసు ప్రభు శిష్యులకు కూడా అది చెప్తారు, మీరు వెళ్ళి ఎవరు యోగ్యులో కనుక్కున్న తర్వాత వారి ఇంటికి వెళ్ళండి, వచ్చేంతవరకు అక్కడే ఉండండి అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు భక్తి అనుకుంటే ఏమనుకుంటున్నావంటే ప్రార్థనకి వెళ్ళి వస్తే చాలు, అక్కడికి వెళ్ళి మనం ఆరాధనలో పాల్గొంటే చాలు, నెలకోసారి బల్లారాధనలో పాల్గొంటే చాలు, అదే మన భక్తి అని అనుకుంటున్నావేమో. కాదు. నీవు నేను మన అందరము తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా వాళ్ళెవరో నీకు తెలీదు కదా. భార్యాభర్తలు ఉన్నారు, అకుల ప్రిస్కిలా ఉన్నారు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగానే అదే గొప్ప భాగ్యంగా వాళ్ళు ఎంచుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు వాక్యం తెలుసు, దేవుని వాక్యంలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా క్రీస్తు వారిని నా పేరట గిన్నెడు చన్నీళ్ళు మీరు ఇచ్చినా దాని ఫలితాన్ని మీరు పోగొట్టుకొనరు అని దేవుని వాక్యం ఉంది. ఒకవేళ ఒక దైవజనుడు నీ ఇంటికి వచ్చిన తర్వాత నీ ఇంట్లో ఏమి లేకపోయినా ఒక గ్లాసుడు నీళ్లు కానీ నువ్వు ఇచ్చినా దానికి ప్రతిఫలం ఉందని దేవుని వాక్యం అంటూ ఉంది. ఈనాడు అది లేదు మన దగ్గర. ఆతిథ్యము ఇచ్చే పరిస్థితులు మన దగ్గర లేవు. వాళ్ళు వృత్తిరీత్యా డేరాలు కుట్టుకునేవాళ్ళు. పౌలు కూడా అదే వృత్తి కలిగిన వాడు కనుక వాళ్ళు కూడా ఏం చేశారంటే ఆయన్ని ఇంటిలోకి చేర్చుకున్నారు. హల్లెలూయా. వారేం ఉద్యోగస్తులు కాదు, ఆస్తిపాస్తులు ఉన్నవారు కాదు, కానీ తననే ఒక భారముగా వారు ఎంచుకోవాలా, తన ఇంటిలోకి వారిని చేర్చుకున్నారు దైవజనుని. ఎంత గొప్ప భాగ్యం అండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, హెబ్రీ పత్రికలో ఒక వాక్యం ఉంది, 13వ అధ్యాయం 2వ వచనంలో. చూడండి, అందరూ దాన్ని చదవాలి, ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హల్లెలూయా. ఆతిథ్యము చేయ మరవబాకండి. ఒకవేళ దైవజనుడు నీ ఇంటికి వచ్చాడేమో, దేవుడే దైవజనుడి రూపంలో నీ ఇంటికి వచ్చి ఉండొచ్చు. ఎందుకండి ఇప్పుడు వచ్చాడు ఈయన అని అనుకోవటానికి వీల్లేదంట. ఒక విశ్వాసి నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి, మనకు తెలీదు. మనం భక్తి మనం అనుసరించేదే అనుకుంటున్నాం. దేవుని వాక్యం అంటుంది, గిన్నెడి చన్నీళ్ళు ఇచ్చిన ప్రతిఫలం పోగొట్టుకో. ఎందుచేతంటే ఆతిథ్యము చేయ మరువబాకండి, కొందరు ఎరుగకయే ఆతిథ్యము చేయ మరువకుడు, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఎండవేళలో అబ్రహాము బయట కూర్చొని ఉన్నాడు, దేవుని దూతలు వచ్చారు, పరిగెట్టుకొని ఎదురుకి వెళ్ళాడు. అయ్యా, ఎండవేళలు వచ్చారు, రండి బాబు, కూర్చొని సేద తీర్చుకోండి, మీకు అన్నీ నేను భోజనం సిద్ధపరిచిస్తాను అన్నాడు. వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాముకు దేవుడు మరుసటి ఏట నేను వచ్చేటప్పటికి నీకు గర్భఫలం కలుగుద్దు, కుమారుడు ఉంటాడు నీ ఒళ్ళు అని చెప్పాడు. హల్లెలూయా. ఆతిథ్యము చాలా ఆశీర్వాదాలకు కారణమవుద్ది. దైవజనుని ఇంట్లోకి పిలుచుకొని ఆతిథ్యం ఇచ్చి దేవుడు దాని ద్వారా నిన్ను ఏమి ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఒకవేళ నువ్వు తిరస్కరిస్తే, ఇప్పుడేనండి బయటికి వెళ్తున్నాం, పని మీద ఉన్నాం, ఆ పని తర్వాత చూసుకోవచ్చు, కానీ దేవుని ప్రేరేపణ చేత దైవజనుడు వస్తే ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావేమో. అందుకని వాక్యం అంటుంది, ఆతిథ్యం చేయి మరవబాకండి,
కొందరు తెలియకుండానే దేవునికి ఆతిథ్యం ఇచ్చారు, దేవదూతలకి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దైవజనుని చేర్చుకోవాలి, దైవజన్ని చేర్చుకోవాలి. ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు కూలి పని చేసుకుంటా ఉన్నా, డేరాలు కుట్టుకుంటాను ఉన్నా, దైవజనుని ఆ ఇంట్లోకి చేర్చుకున్నారు వాళ్ళు. ఆ రకంగానే మనము కూడా దైవజనుని చేర్చుకునేటట్లుగా మనం ఉండాలి. హల్లెలూయా. రెండవది అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి. ప్రిస్కిల్లా ఆకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి, దైవజనుని అనుసరించారు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేశారట వారు? దైవజనుడు నీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఊరుకునే కూర్చోబెట్టడానికి లేదు. దైవజనుడు సువార్త చేస్తుంటే నీవు కూడా పాల్గొనాలి. దైవజనుడు దేవుని మాటలు చెబుతుంటే నీవు కూడా ఉండాలి. వారిద్దరు భార్యాభర్తలు ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారంట? ప్రిస్కిల్లా ఆకుల అనువారు అతనితో కూడా వెళ్ళారంట. దేవుని పరిచర్యలో దైవజనునితో వీరు కూడా వెళుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేసుకునే పనులకి సమయం ఉంటుంది. దేవుని పని చేయటానికి సమయాన్ని కేటాయించాలి. దైవజనుడు మన దగ్గర ఉన్నప్పుడు ఆయన చెప్పే మాటలు వినాలి, ఇతరులకు కూడా వినిపించే వారంగా మనం ఉండాలి. మన భక్తి మనకు కాదు, మన బాధ్యత ఏంటి? మనం రక్షించబడ్డాం, ఇతరులను కూడా ఆ రక్షణలోకి నడిపే వారంగా ఉండాలి. అప్పుడే నీవు నేను మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. వీరేం చేస్తూ ఉన్నారు తెలుసా? దైవజనుని వెంబడిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవే కాదు నీ కుటుంబం కూడా అలాగున వారు అనుసరించిన మార్గాలలో మనం కూడా నడవాలి. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసినట్లయితే, ప్రభువునందు ఏక మనస్సు గలవారయ్యుండుడని యువోదియాను సుంటుకేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని గురించి చెప్తా ఉన్నాడు? యువోదియాను గురించి, సుంటుకేను గురించి చెప్తున్నాడు. వీరు కూడా నా పరిచర్యలో ఎంతో పాలిభాగస్సులుగా ఉన్నారు, ఎంతో సహకారులుగా ఉన్నారు. ఎవరండి? ఒక స్త్రీలు. దేవుని పరిచర్యలో ఈరోజు జీవగ్రంథంలో వారి పేర్లు ఉన్నాయని దైవజనుడే పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. నీవు భక్తిని ప్రదర్శించటం కాదు, నీ పేరు ఎక్కడుండాలి? జీవగ్రంథంలో ఉండాలి. ఆయన చెప్తున్నాడు, వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి, వారికి ఏ సహాయము కావాలో చేయండి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నాం? మన భక్తి 7:30 7 గంటలకు రండి అమ్మ, కొద్దిగా ప్రార్థన చేసుకుందామని అన్నావు అనుకో. చూడండి, నీకు ఎక్కడికన్నా ఏరే ఊరో ఏ దైవజనుడి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేసి పంపిస్తారు, కానీ సంఘంలో దొరికే వాక్యం బయట దొరకదు. నీకు ప్రార్థన చేసి పంపిస్తారు అంతే. వాక్యము హృదయాల్లో ముద్రించుకోవాలి. నువ్వు అనుసరించవలసిన మార్గాన్ని ప్రభు సంఘం ద్వారా, కాపరి ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. అది నీ కోసం అవ్వచ్చు, నా కోసం అవ్వచ్చు, సంఘం కోసం అవ్వచ్చు, మన బిడ్డల కోసం అవ్వచ్చు. చూడండి, ఆ దంపతులు అనుసరించే మార్గం చూడండి. వారు కూలి పని చేసుకుంటూ ఉన్నారు, డేరాలు కుట్టుకుంటున్న దైవజనుని చేర్చుకొని, దైవజనుడు సువార్త ప్రకటిస్తూ ఉంటే వారితో కూడా వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఈరోజు అక్కడ వాక్యం ఏమంటుంది? వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. వాళ్ళు మనకులాగా ప్రార్థన చేసుకొని వచ్చేసి వెళ్ళిపోవచ్చు.
కానీ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నారు. దైవజనుడు అంత ఖచ్చితంగా వారి గురించి రాస్తున్నారంటే నీ గురించి నా గురించి ఏమనుకుంటున్నారు చెప్పండి. చాలా ప్రాముఖ్యమైన విషయం. దైవజనుడు వాక్యం చెప్తుంటే కుటుంబంలో భార్యాభర్తల ఐక్యత లేకపోతే అభివృద్ధి చెందదు, కుంటుపడిపోద్ది. ఎందుకంటే వాక్యంలో పేతురు గారు చెప్తాడు, ఒకవేళ అమ్మ నువ్వు భక్తి గారికి ఉన్నావు, ఒకవేళ నీ భర్త భక్తి లేకుండా ఉంటే భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తనను బట్టి అతను కూడా మార్చుకోవచ్చు అని దేవుని వాక్యం అంటా ఉంది. అవునా? అంటుంది. ఒకవేళ నువ్వు భక్తి కలిగి ఉన్నావు, దేవుని వాక్యాన్ని తెలుసుకున్నావు, రక్షించబడ్డావు, నీ భర్త మారలా, భయంతో కూడిన నీ పవిత్ర ప్రవర్తనను బట్టి వాక్యం లేకుండానే అతను మార్చుకోవచ్చని వాక్యం అంటా ఉంది. కలిసి దేవుణ్ణి ఆరాధించమని దేవుని వాక్యం అంటా ఉంది. కానీ మనం ఏం చేస్తాం? మన భక్తి వరకే మనం చూసుకుంటాం. ఒకసారి మీకు చెప్పాను కదా, నేను ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు, ఆయన భర్త ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. ఆ రోజు మనకులాగే శుక్రవారం ఆరాధన జరుగుతుంది. ప్రార్థన చేసుకుంది. ఈయనేమో ప్రమోషన్ వచ్చిందని ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఇంట్లో పార్టీ ఇవ్వడానికి తీసుకొని కోడి మాంసం తీసుకొని వచ్చాడు. ఏమేమో తలంటుకొని దేవుణ్ణి ఆరాధించుకుంటూ ప్రార్థనలో ఉంది. ఆయనేమో మందు బాటిల్స్ తీసుకొని మాంసం తీసుకొని వచ్చి దీన్ని ఫ్రై చేసి పెట్టు, మేము పార్టీ చేసుకోవాలన్నాడు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనమైతే ఏం చేస్తాం? నీకు అసలు సిగ్గుందా? నేను ఇంత భక్తిగా దేవుణ్ణి ఆరాధిస్తా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే లేనిపోయినట్టు చేసుకుని నువ్వు నాశనం అయిపోతారా ఇది అని ఎదురు ఆయన్ని ఏం చేస్తాం? తిడతామా లేదా? ఇమ్మీడియట్గా మనకు వచ్చే మాట అదే. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఏం పని, పాడు పని ఇది, నీకు బుద్ధి ఉందా అని అరుస్తాం కదా. కానీ మారు మాట్లాడకుండా ఆ స్త్రీ వాళ్ళు తెచ్చిన మాంసం తీసుకుని వెళ్ళి చక్కగా ఫ్రై చేసి తీసుకొచ్చి వాళ్ళ టేబుల్ మీద పెట్టి ఆ గోడ కానుకొని నుంచొని అలాగ కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ ఉంది, కన్నీరు కారుస్తూ. ఆ వచ్చిన బ్యాచ్లో ఒక అతను చూశాడు. అమ్మా సిస్టర్ గారు, మీ ఇంటికి వచ్చానని ఏమన్నా బాధపడతా ఉన్నారా? ఎందుకు మీరు అంత దుఃఖపడుతున్నారు అని అతను అడిగాడు. ఆ సహోదరి అంటది, అయ్యా నేను దేవుని తెలుసుకున్నాను, రక్షించబడ్డాను, నేను చనిపోతే పరలోకానికి వెళ్తానని గ్యారెంటీ నాకుంది. కానీ నాలో సగమైన నా భర్త, ఇద్దరు ఏక శరీరం కదా, చెరిసకం కదా, నా శరీరంలో సగభాగం నాశనం అయిపోయి నరకానికి వెళ్తుంటే నాకు దుఃఖం ఉండదండి అని ఆ సహోదరుడితో ఏడుస్తూ చెప్తా ఉంది. ఇలాగా నాకు బాధ కలిగి నా భర్త ఇలాగ నరకానికి వెళ్తున్నాడే ప్రభు అని నేను ప్రభువుని వేడుకుంటా ఉన్నానని ప్రార్థిస్తూ ఉంటే గబగబా లేచి సహోదరుడు వచ్చి, ఒరే పనికి మాలినోడా, అంత భక్తి కలిగిన సహోదరుని పెట్టుకొని ఏం పని, లేకుండా వెళ్ళిపోదామని ఆయనను తీసుకొని వెళ్ళిపోయాడు. అదే ఆమె ముందు చెప్పినట్లుగా ఆయన్ని తిట్టి నానా దుర్భాషలు ఆడింది అనుకోండి, ఏమయ్యేది అక్కడ? నలుగురిలో నా పరువు తీసావా నువ్వు అని ఆయన కొట్టడం, తిట్టడం, మొత్తానికి వాళ్ళిద్దరు డిస్కషన్ జరిగేది కదా. ఏమయ్యేది? గొడవ జరిగేది. కానీ ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఏమైంది? తన భర్తను రక్షించుకుంది. ఎలాగనా? మారు మాట్లాడకుండా మౌనంగా ఉండి దేవుని ప్రార్థించుకుంటూ కన్నీరు కార్చి తన భర్తను మార్చుకోగలిగింది. హల్లెలూయా! స్త్రీ చేయవలసింది అది. అంతేగాని లేనిపోయిన నిందలు మోపి వారి మనసులు పాడు చేసి దేవునిలో అభివృద్ధి చెందకుండా మనం ఉండి ఎవరిని మీదైనా అలగొచ్చు, దేవుని మీద అలగొచ్చా? ఏమండి? దేవుణ్ణి నిత్యము నీ మదిలో ఆయన ఉండాలి. అర్థమవుతుందా?
ఆ రీతిగా మనం ఉండాలి. అలాగనే అకుల ప్రిస్కిల ఏమంటున్నారు అక్కడ? చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. చాలా టైం పడుతుంది, ముగిచ్చేనా? చూడండి, లోకాసు వార్త త్వరగా తీసేస్తాను. లోకాసు వార్త 8వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుకుంటే యేసు ప్రభు వారు అక్కడ చెప్పే మాటలను చూడండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలు, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోది యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్య అయిన యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం అండి. 2 స్త్రీలు ఉన్నారు, యోహన్నాయు, సుసన్నాయి. 2 కూడా ఏం చేస్తున్నారు తెలుసా? దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. ఆయన సువార్త చెప్పుకుంటూ వెళ్తుంటే ఆయనతో వెంబడిస్తమే కాకుండా వారి ఆస్తిలో వారికి ఉపచారం చేస్తూ ఉన్నారంట. ఎవరితో? ఆయన సువార్త చెప్పుకుంటూ జనాన్ని వెంబడిస్తూ ఉంటే వీళ్ళు తెచ్చిన ఆస్తితో, వీళ్ళకున్న ధనాంతో ఎవరికి ఉపచారమో చేయుచూ వచ్చిరి. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఇవన్నీ మనం తలుచుకుంటే మన భక్తి ఈసమంతా ఉంటుందా? చెప్పండి, ఈసమంతా. చాలామంది నన్ను అడిగేవాళ్ళు, నా కాలు ఇదైపోయినప్పుడు నేను ఒకటే అనేవాడిని, అరే బాబు ఏదన్నా కానీ కనీసం వాక్యం చెప్తానన్నా పోయినా నాకేం బాధలేదు అన్నట్టుగా ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తృష్ణ అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని అక్కడ నువ్వు చెప్పే మాట ఎవరి హృదయాల్లో గుచ్చుకోవటానికి ప్రభువు నిన్ను ఏర్పాటు చేశాడో చూడండి. ఒక చోట నేను దోసపాడు దగ్గర ఊర్లో వాక్యం చెప్తా ఉన్నా. నేను వాక్యం చెప్తా ఉంటే స్టేజ్ మీద ఒక ఉపమానం చెప్పాను. బిడ్డలు తల్లిదండ్రులను ఎలాగ చూసుకుంటున్నారో ఎలాగ చూసుకోవట్లేదో అని ఒక ఉపమానం తీసుకుని చెప్తా ఉన్నాను. వాక్యం చెప్తాను, స్టేజ్ మీద ఉన్నా. గబగబా ఒక ముసలమ్మ పరిగెట్టుకొని వచ్చి స్టేజ్ ఎక్కేసి వాక్యం చెప్తానికి నిలబడి ఉన్న నన్ను పట్టుకొని ఏడుస్తూ, నువ్వు చెప్పింది అక్షర సత్యం, ఈరోజు నా పరిస్థితి అలాగే ఉంది అని అంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో ఎకరాల భూమి ఉంది, తల్లిని తీసుకెళ్ళి గొడ్ల చావుడులో పడేశారట. ఆ తల్లి ఏడుస్తుంది పట్టుకొని, అయ్యా నువ్వు చెప్పింది నన్ను చాలా ఆదరణ కలిగించి ఆ వాక్యం, ఇప్పుడు ఇలాగ పోయినా, ఇప్పుడు నేను అలా చనిపోయినా నాకేమీ బాధ లేదయ్యా. అంత ఇదిగా ఆ వాక్యము నా హృదయం కదిలించి వేసింది అన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది ఉన్నామన్నది కాదు, వాక్యము ఎవరిని పట్టుకుంది. అన్ని వేల మంది ఉన్నారు, ఒకడన్నా రక్షించబడతాడా? వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యం ఎవరో ఒకరిని గుచ్చుకోవాలి, అతను రక్షించబడాలి. ఈ స్త్రీలు ఇందాక చెప్పిన ఇతర స్త్రీలు ఉన్నారు, సుంకేటును, ఎవరో యవోదియాను, సుంకేటు. ఇప్పుడు ఎవరో యోహన్నాను, సుసన్న. చూడండి ఎంత భక్తిని ప్రదర్శిస్తున్నారో. కనీసం మనం దేవుని సన్నిధికి వచ్చి కానుకేయాలని సందేహిస్తాం, కానీ ఈ స్త్రీలు ఏం చేస్తున్నారట? వారికి కలిగినది, వారి ఆస్తితో వారికి ఉపచారం చేస్తూ ఉన్నారట. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వవలసింది, చేయవలసింది మనం చేస్తే ప్రభువు మనల్ని కూడా ఆయన చేయవలసింది, మనకు కూడా ఆయన చేయవలసింది చేస్తారు. ఈ దంపతులు అకుల ప్రిస్కిల అనేవారు దైవజనుడితో సేవా పరిచర్యలో కూడా కొనసాగుతున్నారు. చూడండి 3వది 18వ వచనం. ఇందాక చెప్పింది ఏంటి? దైవజన్ని ఎంట చేర్చుకున్నారు, దైవజన్నికి ఆతిథ్యం ఇచ్చారు, దైవజనుని వెంబడించారు, వారు వెంబడిస్తున్నారు. తర్వాత చూడండి అపోస్తుల కార్యాలు
18వ అధ్యాయం 24-26 వచనాలు. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును, లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తీసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో మాటలాడనారంభించెను. ఇక్కడ చూడండి, ప్రిస్కిల్లా ఆకుల్లా విని అతనిని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. హల్లెలూయా! ఎంత గొప్పవారండి వాళ్ళు. వృత్తిరీత్యా డేరాలు కుట్టుకునే వాళ్ళే. ఒక అపోల్లో అనే ఒక విద్వాంసుడు, వాక్యములో లేఖనములందు ప్రవీణుడు, అంటే లేఖనాలు బాగా తెలిసినవాడు. అతనికి వీళ్ళు వాక్యం చెప్తున్నారండి. ఆయన యోహాను యొక్క బాప్తిసాన్ని గురించే చెప్తున్నాడు. అది వీళ్ళు విని అతన్ని భోజనం ఏర్పాటు చేసి ఇంటికి పిలిపించి, అయ్యా, నువ్వు చెప్పేది యోహాను బాప్తిసాన్ని గురించే చెబుతున్నావు. ప్రభువు ప్రయాసపడిన రక్షణ అనుభవంలో పునరుద్ధానపు శక్తిలో ఉన్న మర్మాలను నువ్వు చెప్పటం లేదు. కానీ వారిని తీసుకొని వచ్చి ఇంటిలో చేర్చుకొని ఆతిథ్యమిచ్చి లేఖనాలయందు ప్రవీణుడైన వానికి వీరేం చేస్తూ ఉన్నారట, దేవుని మార్గాన్ని పూర్తిగా అతనికి బోధించారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అర్థం చేసుకుంటమే అంతంత మాత్రం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చెప్పే వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి వీళ్ళు కరెక్ట్గా చెప్పటం లేదు అని ఆయన ఇంటికి తీసుకొచ్చి ఆయనకి వాక్యాన్ని పూర్తిగా బోధించి చెప్పారు. ఎంత ధన్యత అండి! అంటే వారు దేవుని వాక్యంలో ఎంత పట్టు కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించండి. వాక్యం పట్టు కావాలి నీకు. వాక్యంలో ఉన్న పట్టును తెలుసుకొని ఎవరైనా తప్పుగా బోధిస్తూ ఉంటే దాని గురించి నువ్వు విశదపరిచి తెలియజేసాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకునేది ఏంటంటే, మనం అనుకునేది మనకు తెలిసిందే అనుకుంటాం. కానీ లేఖనాలను ఆధారం చేసుకొని మాట్లాడాలి. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయం ఏం చేశారు? లేఖనాలయందు ప్రవీణుడైన వానికి దేవుని వాక్యాన్ని, దేవుని మార్గాన్ని పూర్తిగా విశదపరిచారు. ప్రతి వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే. 4వదిగా చూడండి, 5వదిగా క్రీస్తు యేసునందు జత పనివారై ఉన్నారు. 16వ రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు యేసునందున్న నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు. వీళ్ళు ఏమై ఉన్నారంట? వీరిద్దరూ భార్యాభర్తలు ఏమై ఉన్నారు? దైవ సేవకునితో జత పనివారయ్యారు అని అంటే వీరు కూడా ఆయన పనిలో ఉన్నారు. చూసారండి, ఒక డేరాలు కుట్టుకునేవారు, అన్యోన్యమైన దంపతులు దేవుని పరిచర్యలో ఉంటూ దైవజనులతో కలిసి పరిచర్యలో పాల్గొంటూ ఆయనతో కూడా జత పనివారుగా ఉన్నారు. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, అది సంఘములో ఉన్న మనం చేయవలసిన పనులు. ఏదో మన కుటుంబాన్ని గురించే కాదు, ఇతరుల గురించి కూడా పరిచర్య పాల్గొనటానికి కూడా మనం సిద్ధపడిన వారంగా మనం ఉండాలి. చివరిగా చూడండి, 6వది ఆఖరిది 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. ముగించేస్తున్నాను వాక్యంతో, అరగంట అయిపోయింది. ఆసియాలోనున్న సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్లా అను వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. ఏముందంట వీరింట్లో?
ఏమందంట? ఆకుల ప్రిస్కుల అనువారి ఇంటనున్న సంఘం. ఆ రోజు అంటే ఇంటింట్లో సంఘం పెట్టుకోమని కాదు. ఆ రోజుల్లో ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ వాళ్ళు ఏం చేశారు? చెదరగొట్టేశారు. జనాలు చెదిరిపోయారు. యోధా జనాంగం అంతా, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలందరూ ఆ 18వ అధ్యాయం అంతా చదువుకుంటే అపోస్తుల కార్యాలలో జనం ఏమైపోయారు? చెదిరిపోయారు. చెదిరిపోయిన తర్వాత సంఘాలు కట్టుకోవటానికి లేదు. ప్రార్థన చేస్తేనే కొట్టి చంపేస్తుంటే ఇంకా చర్చిలు ఎక్కడ కడతారు? అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇళ్లల్లోనే సంఘంగా కూడుకొని వారు ఏం చేశారు? ప్రార్థన చేసేవారు. అలాగనే వీరు కూడా ఏం చేశారంటే సువార్త చెబుతూ అనేకులను తయారు చేసి ఒక సంఘాన్ని కట్టి ఆ సంఘాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేశారు వాళ్ళు? మొదటగా దైవజనుని ఎంట చేర్చుకున్నారు మొదటిగా. తర్వాత ఏం చేశారు? ఆతిథ్యం ఇచ్చారు. దైవజనుని వెంబడించారు సువార్త పనిలో. దేవుని మార్గాన్ని ఒక దైవజనునికి అపోల్లోకి సత్యాన్ని బోధించారు. క్రీస్తు యేసునందు జత పనివారుగా దైవజనునితో ఉన్నారు. సంఘాన్ని నడిపించే అంత ఇదిలో వారు దేవుని పరిచర్యలో కొనసాగుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం ఉంటే ఒక ఆదర్శ దంపతులైన అకుల ప్రిస్కిల ఏ రీతిగా ఆశీర్వదించబడ్డారో అలాగనే సుంకేటును యువోదియా వారు కూడా దేవుని పరిచర్యలు ఎలాగున్నారు. అలాగనే యోహన్నా సుసన్న దేవుని పరిచర్యలో అలాగున్నారు. జీవగ్రంథంలో వారి పేరు ఏ రీతిగా రాశాడు ప్రభు చెప్పాడు. అలాగనే మనము మన కుటుంబాలు మన సంఘం ఉంటే ప్రభు ఆశీర్వదించి దీవించి మన పరిచర్యను ఇంకా అభివృద్ధి పరచునుగాక. అందరూ తల్ల వంచండి, కళ్ళు